కానీ అధికారుల ఒక నిమిషం గౌతమ్ గారు ఒక నిమిషం అధికారులు మార్చాలని దాని మీద రాజకీయ విమర్శలు ఈ పతాక స్థాయికి చేరుకున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక కీలకమైన రాజకీయ ఎజెండా కనిపిస్తుంది. ఆ రాజకీయ ఎజెండా ఏంటంటే అధికార పార్టీ వైఎస్ఆర్సీ చెప్తుంది మేము పాజిటివ్ ఓట్తో మేము అడుగుతున్నాం, పాజిటివ్ ఓట్ వేయండి అని చెప్పి. అంటే మంచి జరిగితేనే ఓటేయండి, 99% హామీలు అమలుపరిచాం, అది మీరు గుర్తించండి, మేము అమలుపరిచామని గుర్తిస్తే మేము మంచి చేసామనుకుంటేనే ఓటేయండి అనేది కూడా చెప్తుంది. పొత్తుల విషయంలో చూస్తే విశ్వసనీయత ఉంది అనేది వైఎస్ఆర్సీ చెప్తుంది. సో అంతా మా పాజిటివ్ ఓటు మాకు ఉంటుంది, పాజిటివ్ ఉంది, పాజిటివ్తోనే వెళ్తున్నాం ఎన్నికలకి అని అంటున్నారు. అదే ప్రతిపక్షానికి సంబంధించి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. నెగిటివ్ ఎజెండా అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, వాలంటీర్ల మీద కక్ష పెంచుకోవటం, ఈసీ అధికారులకు లేఖలు రాయటం, వివేక హత్య ప్రస్తావించడం, దోపిడీ, విధ్వంసం, సైకో లాంటి పదాలు ఉపయోగించడం, వీటన్నిటిది నెగిటివ్ ఎజెండా అపోజిషన్ది అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెడుతూ ఉంది. భానుగారు, ఈ సందర్భంగా మీరేమంటారు? పాజిటివ్ ఎజెండా, నెగిటివ్ మైండ్ సెట్తో ప్రతిపక్షం అనే ఒక నినాదం తీసుకొని వెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీని మీద మీ రియాక్షన్? ప్రతిపక్షాలది నెగిటివ్ ఎజెండా అయినా అంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని, ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మేము ప్రజల ముందు అద్దంలో చూపిస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని మాట్లాడుతున్నాం, అన్ని నిజాలే, మేము ఎక్కడ అబద్ధాలు మాట్లాడలేదు. చెప్పండి, మీ అన్ని లాండ్ ఆర్డర్ ఉందా? ఆంధ్రప్రదేశ్ లో లాండ్ ఆర్డర్ ఉందా? ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ప్రదేశ్ ని ఈరోజు గంజాయి ప్రదేశ్ గా మార్చారు. గంజాయి ప్రదేశ్ కాదు, మొత్తం మీరు పట్టుకోకుండా మొత్తం అన్ని వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. హైయెస్ట్ స్మగ్లింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. నేను ఇచ్చేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ అది. ఇప్పుడు పట్టుకుంటున్నాం కాబట్టి బయటకు వస్తున్నాయి. గతంలో ఏం పట్టుకుంటున్నారు? అమ్ముకునేవారు, గతంలో యథేచ్ఛగా అమ్ముకునేవారు. అంటే మళ్ళీ గంజాయి ఇది కాదు వాళ్ళు చెప్తుంది. భానుగారు పాయింట్ ఏంటంటే మేము అభివృద్ధి చేసాం, సంక్షేమం ఇచ్చాం, మంచి చేసాం, 99% మంచి చేసాం, మంచి చూస్తేనే ఓటేయండి అంటున్నారు. సో పాజిటివ్ ఓటు అడుగుతున్నారు వైసీపీ. మీరేమో తిడుతున్నారు, గంజాయి అంటారు, లాండ్ ఆర్డర్ లేదంటారు, దోపిడీలు అంటారు, సైకోలు అంటారు, ఇవన్నీ అంటారు. సో మీది నెగిటివ్ మైండ్ సెట్, వాళ్ళది పాజిటివ్ మైండ్ సెట్. ఇది వాళ్ళది తీసుకొస్తున్న ఎజెండా. దీనిలో నెగిటివ్ అంటారు ఒప్పుకుంటారా? వాళ్ళు పాజిటివ్ అంటారు, మీరు ఒప్పుకుంటారా? ఒకటన్నా ఈరోజు వారి పరిపాలన మీద వాళ్ళకి నమ్మకం ఉంటే అధికారుల మీద కంప్లైంట్ చేస్తుంటే వీళ్ళు ఎందుకు ఉలికి పడిపోతున్నారు? వారి పరిపాలన మీద నమ్మకం ఉంటే ప్రజలు ఓటేస్తారు, అధికారులు ఓటేయరు. ఏ అధికారులు మీకేం భయము? ఏం మాట్లాడతారు? ఏ అధికారులు మీకేం భయము? భయపడే వణికిపోతున్నారు. ఈ రోజు ఎందుకు నాన్నగారు ప్రెస్ మీట్ పెట్టారు? ఎందుకు పెట్టారు? మా అధ్యక్షురాల మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. మీ పరిపాలన మీద మీకు నమ్మకం లేదు కాబట్టి మీ సొంత అధికారులు కావాలి. దొంగ ఓట్లు, కరెన్సీ నోట్లతో ఈ రోజు మీరు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. వాటికి మేము ఎన్డీఏ అడ్డుకట్ట వేస్తున్నాం. ఆయన చెప్పే దాంట్లో చెప్పిందే రిపీట్ చేస్తున్నాడు. కానీ నేను ఒకటి చెప్తానన్న, ఇవాళ వాలంటీర్ సిస్టమ్, సచివాలయం సిస్టమ్ భారతదేశానికి దిక్సూచి కానుంది. ఇవాళ మొత్తం సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఇంటింటికి పెన్షన్ మేము తీసుకెళ్ళి వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తూ ఉంటే వీళ్ళు ఉలిక్కి పడిపోయి ఎలక్షన్ కమిషన్కి లెటర్లు రాసి పాపం వాలంటీర్లని ఇవ్వనివ్వకుండా చేసి వాళ్ళ ఎండల్లో నుంచోబెట్టారు. ఇప్పటిదాకా 4 సంవత్సరాలు 9 నెలల పాటు చక్కగా అవ్వాతాతలు కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ 85 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మరి మీరు చేసే బస్ యాత్రలు కూడా ప్రజలు ఎండలోనే వస్తున్నారు కదా. ఏదన్నా ఏదండి పెన్షనర్స్ కాదు, అట్లా కాదు. ఇప్పుడు బస్ యాత్రలు చేస్తున్నాము, నాలాంటి వాళ్ళను ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వాళ్ళు వెళ్తారు, అంతేగాని పెన్షనర్స్ 70 సంవత్సరాల వాళ్ళు 80 సంవత్సరాల వాళ్ళు వెళ్ళి బస్ యాత్రలకు వెళ్ళరు కదన్నా. కాకపోతే ఒకటి నేను చెప్తున్నానండి, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నది ఫామ్ 12D అండి. 80 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ ఇంటి దగ్గరే ఓటు నమోదు చేయించుకోవాలా. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గరికే వెళ్ళి చక్కగా ఓటు వేసే ప్రక్రియ ఫామ్ 12D ప్రకారంగా ఇచ్చింది. ఇప్పుడు ఇవాళ వాలంటీర్స్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెన్షన్ ఇస్తూ ఉంటే వీళ్ళందరూ ఎందుకు అడ్డుకున్నారు అని అడుగుతున్నా. ఇవాళ మీరు చూశారు, కొన్ని ఏవైతే ఎండల్లో నుంచోలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఇవాళ వీళ్ళందరూ కూడా ఎండల్లో నుంచి ఉంటున్నారండి. ఇవాళ పొద్దున్న నుంచి మా వాళ్ళందరూ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అడ్డుకున్నది ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ బ్యాచ్ కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నేరుగా మా రాజమండ్రిలోనే వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం వాళ్ళు, మేమే చంద్రబాబు నాయుడుకి, మేమే లోకేష్కి చెప్పి, మేమే ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయించాం, ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వకూడదు, వాళ్ళు లైన్లోనే నుంచోవాలి అని చెప్తా ఉన్నారు. అంటే వాలంటీర్ల ద్వారా ఇయ్యొద్దు అని చెప్పాము, వాలంటీర్ల ద్వారా ఇయ్యొద్దు అని చెప్పాము, సబ్స్టిట్యూట్ ద్వారా ఇవ్వని చెప్పాము, వాలంటీర్ల ద్వారా మాత్రం ఇవ్వద్దని చెప్పాము. ఏమండి మీకు ఇంకా వేరే ఎంప్లాయీస్ లేరా? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరా? స్టేట్ గవర్నమెంట్ వాలంటీర్లైనా ఆంధ్రప్రదేశ్ ఏంది సబ్సిడీ లేరా? సచివాలయం ఎంప్లాయీస్ లేరా? 3 రోజులు వెయిట్ చేస్తే ఈ లేరా? చెప్పండి. కానీ గుర్తుపెట్టుకోండి.